కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న రహస్యాలు, దాని వెనుక చరిత్ర ఏంటో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో రక్తపాతాన్ని సృష్టించి వేల మందిని చంపిన పాండవులకు పాప విముక్తి కలిగించుకోవడానికి శివుడి దర్శనం చేసుకోమని పాండవులకు శ్రీకృష్ణుడు సలహా ఇస్తారు. ఆ ఆజ్ఞ మేరకు పాండవులు కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి బయలుదేరుతారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో కృపాచార్యుడు లాంటి వాళ్ళని అధర్మంగా చంపినందుకు శివుడు పాండవులను కలవడానికి ఇష్టపడడు. అందుకే ఎద్దు రూపంలో మారి హిమాలయాలకు బయలుదేరతాడు. అది గమనించిన పాండవులు శివుడు వెనక్కే వెళ్తూ ఉంటారు. సరిగ్గా కేదార్నాథ్ వచ్చినప్పుడు ఎద్దు రూపంలో ఉన్న శివుడు పాండవులను చూసి వీళ్ళింక వదిలేలా లేరు అని భూగోళంలోకి వెళ్ళిపోతుండగా ఈలోగా భీముడు శివుడు వెన్నుపూసైన ఎద్దు మోపురాన్ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతాడు. దానితో శివుడు అంతర్ధానం అయిపోయి ఒక శివలింగం రూపంలోకి మారిపోతాడు. శివలింగంలో మారిన శివుడిని దర్శించుకొని పాప విముక్తి కోసం కోరుకుంటారు పాండవులు. అలా అప్పుడు పాండవులు ఈ శివలింగానికి ఆలయాన్ని నిర్మించారు. అదే ఇప్పుడు మనం దర్శించుకుంటున్న కేదార్నాథ్ ఆలయం. ఇప్పటికీ ఈ ఆలయంలో లింగం యొక్క ఆకారం ఎద్దు మోపురం లాగే ఉంటుంది. మీలో ఎంతమంది కేదార్నాథ్ వెళ్ళాలి అనుకుంటున్నారో హర హర మహాదేవ్ అని కమెంట్ చేయండి.